afternoon one and all. I am Ramya. మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదండి. సెకండ్ బీబీఏలో ఈ యొక్క సబ్జెక్ట్ అనేది ఉంటుంది, ఆపరేషన్స్ మేనేజ్మెంట్. ఈ అసలు ఆపరేషన్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ which are involved and dealt with various things. ఏంటంటే ఆ థింగ్స్ ఏంటండి? మెటీరియల్, మిషన్స్, మెథడ్స్, మ్యాన్ పవర్. ఈ 4 ఇన్పుట్స్ కనుక కరెక్ట్గా యూజ్ చేసుకోవడం వస్తే మనకి ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో మెయిన్ ఏంటంటే ఆ ఒక ప్లాంట్లో ఉన్న ఇన్పుట్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోగలిగితే బెస్ట్ అవుట్పుట్ అనేది ఎలాగా వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏం డిస్కస్ చేసుకున్నాం? ఆబ్జెక్టివ్స్ డిస్కస్ చేసుకున్నాం. అంటే ప్రతి కంపెనీకి కూడా ఆబ్జెక్టివ్ అనేది ఉంటుందండి. అసలు ఏ కంపెనీ అయినా సరే ఏ మోటివ్తో వర్క్ చేస్తుంది? ప్రాఫిట్స్ గెయిన్ చేయాలనే ఉద్దేశంతో వర్క్ చేయడం జరుగుతుంది. మరి ప్రాఫిట్స్ని పొందాలి అంటే, ఫ్రూటిటివ్ రిజల్ట్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఆ లోపల ఉన్న యాక్టివిటీస్ని పర్ఫెక్ట్గా, అంటే చేసే పనులు ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏ రూపంలో వస్తుందంటే మనకి గుడ్ విల్ వస్తుంది, అలాగే మనకి ప్రాఫిట్స్ రూపంలో వస్తుంది అన్నమాట. ఓకే, ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో మనకి మెయిన్ దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తామంటే ప్రొడక్షన్ మీద. ప్రొడక్షన్ అనేది ది బెస్ట్ క్వాంటిటీ, ది బెస్ట్ క్వాలిటీ, కరెక్ట్ టైంకి కనుక కన్జ్యూమర్కి రీచ్ అయితే ఒక ప్రొడక్ట్ ద బెస్ట్ అవుట్పుట్ అనేది మనకి వస్తుంది. ఓకే, ఇక్కడ మెయిన్లీ ఏంటంటే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టంలో మెథడ్స్ అని చెప్పుకున్నాం కదండి. ఏంటో మెథడ్స్, ఆ 4 మెథడ్స్ ఉంటాయి కదా మనకి. అంటే డిజైన్ చేసుకుంటూ ఉంటాం. బిఫోర్ డూయింగ్ ఎనీ వర్క్ వీ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్ అనమాట. ఎందుకు అనలైజ్ చేయాలి? ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎందుకు అనలైజ్ చేస్తాం? డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. మనం ఏదైతే ఎయిమ్ ఉందో, ఏదైతే ఆబ్జెక్టివ్స్ ఉన్నాయో అవి ఇన్ టైంకి కరెక్ట్గా రీచ్ అవుతాం అనమాట. సో అందు గురించి ముందే మనం ఏదైనా ఒక పని చేసే ముందు ఫస్ట్ ఆపరేషన్స్ మనం ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ డిజైన్ చేసిన తర్వాత దాన్ని ప్లాన్ చేసుకుని దాన్ని ఫార్ములేట్ చేయాలి. ఫార్ములేట్ చేసిన తర్వాత కంట్రోలింగ్ అనేది చేయాలి. ఓకే, ప్రీవియస్ టాపిక్స్లో ఏం డిస్కస్ చేసుకున్నాం? మీనింగ్ చెప్పాను, ఇంట్రడక్షన్ చెప్పాను, అసలు ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో చెప్పాను. ఆపరేషన్స్ని ఎఫెక్టివ్గా, స్మూత్గా రన్ చేయాలంటే ఫస్ట్ దాని గురించి ఒక అవగాహన అనేది ఉండాలి. ఫాస్ట్ మంచి ఎక్స్పర్ట్స్ నుంచి ఈ ప్రొడక్షన్ మేనేజర్ ఏం చేస్తారంటే కంపెనీ ఒక మంచి ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు తీసుకుని ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది ప్రతి కంపెనీలో కూడా. ఓకే, అలాగే ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ మెయిన్లీ కన్సర్న్ విత్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అనమాట. అదేంటండి సర్వీసెస్ అంటే? సర్వీసెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయండి. ఒక ప్రొడక్ట్ తయారు చేయడం ఒక్కటే కాదండి, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సర్వీసెస్లో కూడా ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంటుందన్నమాట. ఓకే, సర్వీసెస్ ఏమవుతాం అండి? సర్వీసెస్ అంటే ఎలాగండి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెస్టారెంట్స్కి వాటికి వెళ్తూ ఉంటారు కదా, మీకు వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటారు. సర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ సర్వీస్ కదా, అదే సర్వీస్ కదా. అంటే అలాంటి టైప్ ఆఫ్ వాటికి కూడా మనం సర్వీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఒక కస్టమర్ వస్తే అతను ఎలా సర్వ్ చేయాలి, అతను దేని గురించి అంటే ఒక కస్టమర్ వస్తే ది బెస్ట్ సర్వీస్ ఇవ్వాలని ఒక ప్రతి రెస్టారెంట్ కానీ లేకపోతే ఒక హోటల్ కానీ ట్రై చేస్తూ ఉంటారు బెస్ట్ సర్వీస్ ఇవ్వడం గురించి. దేని గురించి? ఆ కస్టమర్ దృష్టిలో వాళ్ళకి మంచి ఒక గుడ్ విల్ అనేది ఏర్పరచుకోవడం కోసం ఇదంతా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. చూసారా, ప్లాన్ దగ్గరికి వచ్చాము. అంటే ఏ పని చేసినా మనం ఫ్రూటిటివ్ రిజల్ట్స్ మనకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఓకే, యాక్టివిటీస్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. వాటిని ఆపరేషన్స్ అని అంటూ ఉంటారు. ప్లాంట్లో జరిగే యాక్టివిటీస్ని ప్లాన్ చేసుకుంటాం కదండి, వాటిని ఆపరేషన్స్ అంటారన్నమాట. ఆ ఆపరేషన్స్ని ఎలా మేనేజ్ చేస్తాడు ప్రొడక్షన్ మేనేజర్ అనేది ఈ సబ్జెక్ట్ అనమాట. ఓకే, ప్రొడక్షన్ మేనేజ్మెంట్లో మనకి మెయిన్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్కి వచ్చేసరికి మెయిన్లీ ఫోకస్ చేసేది మెథడ్స్ అండి. ఎలాంటి టైప్ ఆఫ్ మెథడ్స్ అనేది యూజ్ చేయాలి, ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయాలి, అలాగే ఎటువంటి మ్యాన్ పవర్ అనేది కావాలి, ఎటువంటి మిషనరీస్ అనేది కావాలి అనేది ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన మొదటి విషయం అనమాట. ఈ ఇన్పుట్స్ అనేది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటాయో మంచి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే స్కోప్ గురించి కూడా తెలుసుకున్నాం మనం. స్కోప్ ఏంటంటే అల్టిమేట్ ఆబ్జెక్టివ్స్ అని లేకపోతే ఇంటర్మీడియట్ ఆబ్జెక్టివ్స్ అని తెలుసుకున్నాం కదా. ఆ అల్టిమేట్ ఇంటర్మీడియట్ ఆబ్జెక్టివ్స్ అన్నీ కూడా ఈ స్కోప్తో ఈ స్కోప్లో కలిపి ఉంటాయండి. అంటే స్కోప్ అంటే ఏంటండి?
అంటే అనలైజ్ చేయాలి. మనం ఏదైనా వర్క్ చేసే ముందు ఆ పనిని ఎలా అనలైజ్ చేయాలంటారు కదా, అనలైజ్ చేసి దాన్ని పర్ఫెక్ట్ గా డిజైన్ చేయాలన్నమాట. డిజైన్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ గా ఫార్ములేట్ చేయాలి. ఫార్మేట్ చేసిన తర్వాత దాన్ని కంట్రోలింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే ఈ 4 థింగ్స్ కరెక్ట్ గా చేస్తామో, అనలైజ్ చేసుకుని డిజైన్ చేసి దాన్ని ఫార్ములేట్ చేసి కంట్రోలింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్ గా చేస్తామో ఈ యాక్టివిటీస్ అనేది, అప్పుడు ఆపరేషన్స్ అనేది స్మూత్ గా పర్ఫెక్ట్ గా రన్ అవుతాయి అన్నమాట. ఎఫెక్టివ్ ఆపరేషన్స్ జరగాలి అంటే మెయిన్ ప్లానింగ్, కరెక్ట్ ప్లానింగ్ ఉండాలి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇవన్నీ మెయిన్ బేస్ ఎందుకు అంటే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. దేనికోసం అంటేనంటే కరెక్ట్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకుంటారు. అంటే ఇన్ టైం కి డెసిషన్ అనేది తీసుకోగలనమాట. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉండగలిగితే, యాక్యురేట్ గా కనుక ప్లాన్ చేసుకోగలిగితే, అంటే మన దగ్గర ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో ఎఫెక్టివ్ గా కనుక ప్లాన్ చేసుకోగలిగితే ఫర్దర్ స్టెప్ ఏంటనేది మనకి ఒక ఐడియా అనేది వస్తుంది అనమాట. ఓకే, దాంతోపాటు ఇంకేం తెలుసుకున్నాం అంటే ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం, స్కోప్ తెలుసుకున్నాం. అండ్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మనకి అండ్ ఇంటరాక్షన్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం కదా, డిఫరెంట్ ఏరియాస్. ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అంటే కేవలం ఏదో ఒక డిపార్ట్మెంట్ కే సంబంధించింది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, కేవలం హెచ్ఆర్ డిపార్ట్మెంటే, కేవలం ఫైనాన్స్ డిపార్ట్మెంటే ఉండదు కదా, వేరియస్ డిపార్ట్మెంట్స్ లింకప్ అయి ఉంటాయి. ఒక డిపార్ట్మెంట్ తో ఒకటి కోఆర్డినేట్ అయి వర్క్ చేసుకోగలిగితేనే అక్కడ వర్క్ అనేది ఎఫెక్టివ్ గా జరుగుతుంది, ఫ్రూటివ్ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ ఏరియాస్ కూడా మీకు చెప్పాను నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో. ఏంటి, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కన్సర్న్ విత్ ద ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కన్సర్న్ విత్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ కన్సర్న్ విత్ ద లీగల్, పర్సనల్, అలాగే ఫైనాన్షియల్. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కూడా లింకప్ అయి ఉంటుంది ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. ఎందుకు అంటే ఒక ఏరియాలో కాన్సన్ట్రేట్ చేసి డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవడం కుదరదండి. అది ప్రతి ఫీల్డ్ లో కూడా ఈ యొక్క ఫోకస్ అనేది పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ తగ్గ ఈ పలానా మెటీరియల్ అనుకున్నాం, పలానా మెటీరియల్ కొనడానికి అంత ఫండ్ ఉందా లేదా ఆ విషయం అనేది మనకు తెలుస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయా లేదా తెలుస్తుంది. ఇంకా ఫర్దర్ గా డెసిషన్ మేకింగ్ ఒక అవకాశం అనేది ఉంటుంది మన ప్రొడక్షన్ మేనేజర్ కి. ఇంకేంటంటే లీగల్ గా ప్రొడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇల్లీగల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి బయటకు రిలీజ్ చేస్తే మళ్ళీ లీగల్ ఇష్యూస్ అనేది వస్తాయి. వాటితో కూడా లింకప్ అయి ఉంటారు. అంటే పక్కాగా మెయింటైన్ చేయాలి డాక్యుమెంట్స్ కానీ, ఇన్వాయిసెస్ కానీ. పలానా మెటీరియల్ కొంటే కరెక్ట్ ఇన్వాయిసెస్ అనేది మెయింటైన్ చేయాలి, కరెక్ట్ బిల్స్ రికార్డ్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు లీగల్ గా మెయింటైన్ చేయడం వల్ల ఫర్దర్ గా ప్రాబ్లమ్స్ అనేవి మనకి రావన్నమాట. నెక్స్ట్ ఏంటంటే లీగల్ గా మెయింటైన్ పర్సనల్, అందులో అంటే కంపెనీలో లేదా ప్లాంట్ లో వర్క్ చేసే వర్కర్స్ వాళ్ళకి తగిన ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, స్కిల్డ్ లేబర్ అనే వాళ్ళు ఉన్నారా లేదా, పలానా మిషన్ ప్లేస్ చేసిన తర్వాత ఆ మిషన్ మీద వర్క్ చేయడం అనేది వర్కర్కి వచ్చా కదా, ఇలాంటి విషయాలన్నింటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ అనేది చేయాలి అని చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ ఏరియాస్ లో కూడా కాన్సన్ట్రేట్ చేయడానికి అసలు ఉద్దేశం ఏంటంటే ఫ్రూటివ్ రిజల్ట్స్, టైం సేవ్ చేసుకుంటూ అవుతుంది, డెసిషన్ మేకింగ్ అవుతుంది. అలాగే మనం ఏదైతే ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో మార్కెట్ లో దానికి డిమాండ్ ఎంత వరకు ఉందనేది సేల్స్ ని ఫోర్కాస్ట్ చేయొచ్చు, కస్టమర్ నీడ్స్ ని మనం తెలుసుకోవచ్చు. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్స్ మనం ఈజీగా తెలుసుకోగలుగుతాం అన్నమాట. వీటన్నిటి మీద ఫోకస్ చేయడం వల్ల మార్కెట్ లో మన ప్రొడక్ట్ కి పోటీ ఇచ్చి ఇంకో ప్రొడక్ట్ ఏదైనా వచ్చిందా, రీసెర్చ్ కూడా చేస్తూ ఉండాలి. కొత్త ప్రొడక్ట్స్ మీద అంటే మనం ఏదైతే ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఆ క్వాలిటీని కానీ క్వాంటిటీని కానీ ఇంప్రూవ్ చేసే ఛాన్స్ ఏదైనా ఉందా, ఇంప్రూవ్ చేయాల్సిన నీడ్ ఉందా, ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ రోజు ఏంటంటే ఈ రోజు తెలుసుకునే టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఏంటండి, నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే సర్వీస్ ఇండస్ట్రీ వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే అంటే ఫిజికల్ గా వీ కెన్ ఫీల్ అనమాట, వీ కెన్ టచ్ అనమాట, టాంజిబుల్ గా ఉంటుంది, మనం వాటిని ముట్టుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా థింగ్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా టాంజిబుల్ గా ఉన్నవి, వీ కెన్ టచ్ కదా. సర్వీస్ అనేది వీ కెనాట్ టచ్ అనమాట. అంటే సర్వీస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళారండి, మీరు ఏదైనా అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు, దాన్ని మీరు ఇది నాన్ టాంజిబుల్ గా ఉంటుంది, యూ కెన్ ఫీల్ అనమాట. అది ఒక వస్తువు కాదు, నేను దీన్ని సాటిస్ఫై అయ్యాను. ఎలా సాటిస్ఫై అంటే దాన్ని ఒక వస్తువు రూపంలో మనం చూపించినాం. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. ఓకే, అందుకే దాన్ని నాన్ టాంజిబుల్ అన్నమాట. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్
మ్యానుఫ్యాక్చరింగ్ లో చూడండి అవుట్పుట్ అనేది ఎలా వస్తుందంటే మనకి టాంజిబుల్ గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడిసిన్ తయారైంది అనుకోండి, మెడిసిన్ లో మనకి ఏంటి ఒక టాబ్లెట్ అనేది మనకి టాంజిబుల్ గా ఆ ప్రొడక్ట్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. అదే సర్వీస్ లో మీరు మెడిసిన్ తీసుకున్నారు, దాని యొక్క రిజల్ట్ మీకు పనిచేస్తుంది, అంటే దాని నుంచి బెనిఫిట్ మీరు పొందారు, బట్ అది ప్రొడక్ట్ రూపంలో మీకు కనిపించదు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఫీలింగ్, అందుకే నాన్ టాంజిబుల్ అని చెప్పేసి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కన్సంప్షన్. ఇక్కడ కన్సంప్షన్ అంటే అది చేసేటప్పుడు, మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు ఓవర్ టైమ్స్ ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే ఇమీడియట్, అవసరానికి తగ్గట్టు, ఆ టైంకి పరిస్థితికి తగ్గట్టు, డిపెండెన్స్ తగ్గట్టు డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే టైప్ ఆఫ్ వర్క్. క్యాపిటల్ ఇంటెన్సివ్, లేబర్ ఇంటెన్సివ్ అన్నారు. క్యాపిటల్, అక్కడ క్యాపిటల్ బేస్ని బట్టి క్యాపిటల్ ఉంటేనే పని చేయడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ లేబర్ని బట్టి పని చేసేవాడు ఉంటేనే అక్కడ వర్క్ అనేది జరుగుతుందండి. ఓకేనా, ఆ విధంగా ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. నెక్స్ట్ కైండ్ ఆఫ్ అవుట్పుట్, హోమోజీనియస్, హెట్రోజీనియస్ అన్నారు. అంటే అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది, హోమోజీనియస్ గా వస్తుంది ఇక్కడ మన మ్యానుఫ్యాక్చరింగ్ లో, అలాగే హెట్రోజీనియస్ వల్ల జీనియస్ లాగా వస్తుంది మనకు వర్క్. నెక్స్ట్ ఫోకస్. ఫోకస్ దేని మీద చేస్తారండి? ఇన్వెంటరీ కంట్రోల్ మీద చేస్తారు. అంటే ఇన్వెంటరీ కంట్రోల్ మీద, పర్చేసింగ్స్ మీద, మెటీరియల్స్ మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ లో. అలాగే నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటంటే క్వాలిటీ మీద, సర్వీస్ ఇంకొంచెం బెటర్ గా ఎలా ఇవ్వాలి, బెటర్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ కన్జ్యూమర్ కి ఎలా ఇవ్వాలి, అలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే పెర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఈజీ, ఇక్కడ డిఫికల్ట్. అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయితే దాన్ని ఏ ల్యాబ్కి తీసుకువెళ్ళు, లేకపోతే కన్జ్యూమర్ వాడు దాని ఒక క్వాలిటీని ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేయగలడు. ఈజీ అవుతుంది, అది క్వాలిటీగా ఉందా లేదని చెక్ చేయొచ్చు. ఇక్కడైతే అలా ఉండదండి, డిఫికల్ట్. ఆ సర్వీస్ అనేది ది బెస్ట్ వచ్చిందా లేదంటే కన్జ్యూమర్ ఫీడ్బ్యాక్ ఇస్తే తప్ప మనకి ఈ విషయం అనేది తెలియదు, ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఎవరైతే ఆ బెనిఫిట్ ని పొందుతున్నారో వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ రావాలి, కానీ అంతేగాని మనకు మనం అనలైజ్ చేయలేము. ఓకేనా, ఒక అనలైజ్ అంటే ఒక జస్ట్ అంచనా వేయగలం తప్ప అది కరెక్ట్ గా యాక్యురేట్ గా ఉంటుంది అనమాట. అందుకే ఇక్కడ ఈజీ అన్నారు. సో ఇక్కడ ఏమన్నారంటే డిఫికల్ట్ అన్నారు, అనలైజ్ చేయడం కష్టం అన్నమాట. ఓకే, నెక్స్ట్ కన్జ్యూమర్ కాంటాక్ట్. అంటే టర్న్ అవుట్పుట్, టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్. ఇక్కడ ఎలా ఉంటుంది? కన్జ్యూమర్ కాంటాక్ట్ అంటే అవుట్పుట్ ని బట్టి, ఆ ప్రొడక్ట్ ని బట్టి ఆ ఒక కన్జ్యూమర్ కాంటాక్ట్ అనేది అవుతూ ఉంటుంది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అనేది కన్జ్యూమర్ కి వెళ్ళింది అనుకోండి, ఆటోమేటిక్ గా అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ ఇన్పుట్స్ ని బట్టి వాళ్ళు కన్జ్యూమర్ అక్కడ ఉన్నంత వరకే మనకి వాళ్ళు సాటిస్ఫై అయ్యారు లేదా, లేదా ది బెస్ట్ సర్వీస్ మనం ఇవ్వగలిగాం లేదా, ది బెస్ట్ సర్వీస్ ద్వారా వాళ్ళు సాటిస్ఫై అయ్యారు లేదా అన్నది అప్పటికప్పుడే మనకి ఆ ఇన్పుట్స్ ని బట్టి అక్కడ తెలుస్తుంది. మనం ఏవైతే అరేంజ్మెంట్స్ చేసామో సర్వీస్ ఇవ్వడం గురించి, అక్కడ ఉన్న ఇన్పుట్స్ ని బేస్ చేస్తే దీన్ని ఫైండ్ అవుట్ చేయగలమని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ కెపాసిటీ. కెపాసిటీ ఎలా ఉంటుందండి? ఆ ప్రొడక్ట్ యొక్క క్వాలిటీ, క్వాంటిటీ, కెపాసిటీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా కన్జ్యూమర్ యొక్క నీడ్స్, రిక్వైర్మెంట్స్ ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ వేరియేషన్స్, డిఫరెంట్ థింగ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నాన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్స్ లో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా దేని గురించి అండి? మెయిన్ ఫోకస్ దేని గురించి అంతా కూడా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకోగలిగితే మనకి రూటెడ్ రిజల్ట్స్ అనేది ఎలా గెయిన్ చేయొచ్చు అనేది ఈ యొక్క సబ్జెక్ట్ లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఒక్క అంశం మీద కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది కదండి, బెనిఫిట్స్ ఉంటూ ఉంటాయి కదా. బెనిఫిట్స్ అసలు ఈ ఆపరేషన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది పక్కగా ఫాలో అవడం వల్ల యూజ్ ఏంటి? బెనిఫిట్స్ అనేది ఉంటాయి కదా. బెనిఫిట్స్ ఫర్ ఎగ్జాంపుల్, బెనిఫిట్స్ ఎవరెవరికంటే ఏంటండి? బెనిఫిట్స్ టు ద కస్టమర్స్. ఫస్ట్ కస్టమర్స్ కి ఏ విధంగా బెనిఫిట్ అండి? బెటర్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ కనుక, బెటర్ క్వాంటిటీ, బెటర్ క్వాలిటీ, రైట్ టైం ని కనుక మన కస్టమర్స్ కి మనం ప్రొడక్ట్ ని ఇవ్వగలిగితే, ప్రొడక్ట్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఏదర్ ప్రొడక్ట్ అవ్వచ్చు, ఏదర్ సర్వీస్ అవ్వచ్చు. ఓకే, ఆ ది బెస్ట్ అనేది కస్టమర్స్ కి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు కాబట్టి ఆటోమేటిక్ గా మనకి మంచి రిజల్ట్ అనేది, అంటే మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే కస్టమర్స్ ఏ విధంగా అండి? మంచి క్వాలిటీ, క్వాంటిటీ లేదా మంచి బెటర్ వేలో
ఇవ్వగలిగితే సర్వీస్ అనేది, కస్టమర్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా మనకి ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ప్రాఫిట్స్ ఎలా వస్తాయి? కస్టమర్ ప్రొడక్ట్ని పదే పదే కొంటాడు. సర్వీస్ బాగుంటే పదే పదే మన రెస్టారెంట్కో లేకపోతే హోటల్కో పదే పదే రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల బెనిఫిట్ ఎవరికంటే కస్టమర్స్ బెనిఫిట్ పొందుతూ ఉంటాడు. అంటే మనం మెయింటైన్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కనుక ఎఫెక్టివ్గా మెయింటైన్ చేయగలిగితే కస్టమర్కి ఎలా ఉంటుంది? కస్టమర్కి బెనిఫిషియల్గా ఉంటుంది అన్నమాట. బెనిఫిట్స్ పొందుతూ ఉంటారు కస్టమర్. ఇక్కడ ఓన్లీ కస్టమర్స్ ఏనండి బెనిఫిట్ పొందేది, ఓన్లీ కస్టమర్స్ అయితే కస్టమర్ ఒకటే కాదండి, ఇన్వెస్టర్స్ కూడా బెనిఫిట్స్ పొందుతూ ఉంటారంట. ఇన్వెస్టర్స్ ఎలాగంటే అది కూడా మళ్ళీ ఇలాగే చూడండి, ఇక్కడ కస్టమర్ సాటిస్ఫై